భూమికి జీవనాడిగా ఉన్న సూర్య భగవానుడిలో ఏదో జరుగుతుంది. తరచూ సూర్యుడి నుంచి అపారమైన ఉద్గారాలు వెలువడుతున్నాయి. సాధారణంగా ఒక స్థాయిలో ఉద్గారాలు వెలువడినప్పుడు భూమిపై సరైన విధంగా ఋతువులు ఏర్పడుతుంటాయి. మోతాడు మించినప్పుడు సూర్యుడి కిరణాలు భూమిపైన జీవరాశులకి శాపంగా మారుతాయి. జీవులకే కాదు, అంతరిక్షంలోని కృత్రిమ ఉపగ్రహాలు కూడా ప్రమాదాలకు లోనవుతాయి. ఇప్పుడు సూర్యుడిపై పలు దేశాలు అనేక ప్రయోగాలు జరుపుతున్నాయి. నిరంతరం సూర్యుడిపై ఓ కన్నేసి ఉంచిన శాస్త్రవేత్తలు కొత్త విషయాన్ని వెలుగులోకి తెచ్చారు. మీకు తెలుసా, మరో 2 ఏళ్లలో సూర్యుడు సోలార్ మాక్సిమం కి చేరుకోబోతున్నాడు. దీనివల్ల విపరీతమైన శక్తి ఉద్భవించడంతో ఉపగ్రహాలు పనిచేయకుండా పోతాయి. దాంతో భూమిని నడిపిస్తున్న ఇంటర్నెట్ వ్యవస్థ ధ్వంసమయ్యే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అంటే సూర్యుడు గతంలో కన్నా ఎక్కువ శక్తిని విడుదల చేయనున్నాడు. ఇప్పటికే భూమిపై హీట్ వేవ్ కారణంగా ఎన్నడూ ఎరగని అధిక ఉష్ణోగ్రతలు ఎదుర్కొంటున్నాం. శాస్త్రజ్ఞులు ఏం చెబుతున్నారంటే, ప్రస్తుతం సూర్యుడు తన 11 ఏళ్ల సోలార్ సైకిల్ అనే స్థితిలో ఉన్నాడు. ప్రతి 11 ఏళ్లకు సూర్యుడి ధృవాలు మారుతుంటాయి. అంటే దక్షిణ ధ్రువం ఉత్తరంగా, ఉత్తర ధ్రువం దక్షిణంగా మారుతుంటుంది. ఈ స్థితిలో సూర్యుడి నుంచి విపరీతమైన శక్తి వెలువడుతుంది. సూర్యుడిపై సన్ స్పాట్స్ ఏర్పడటంతో పాటు భారీ విస్ఫోటనాలు సంభవిస్తుంటాయి. వీటి నుంచి సౌర తుఫాన్లు ఏర్పడుతుంటాయి. కొన్ని లక్షల కోట్ల టన్నుల ఆవేశపూరిత కణాలు ప్లాస్మా రూపంలో విశ్వంలోకి వెదజల్లబడతాయి. ఇలా సూర్యుడిలో భారీ విస్ఫోటనాలు జరిగిన తరువాత వెదజల్లబడే పదార్థం విశ్వంలోకి ప్రసరించడాన్ని కరోనల్ మాస్ ఎజెక్షన్ అంటారు. ఇదిలా ఉంటే రానున్న 2 ఏళ్లలో సూర్యుడు సోలార్ మాక్సిమం అనే స్థితికి చేరుకుంటున్నాడు. అంటే రానున్న రోజుల్లో సూర్యుడు నుంచి మరింత భారీ విస్ఫోటనాలు జరిగే అవకాశం ఉంది. భారీ సౌర తుఫాన్లు ఏర్పడనున్నట్లు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. 2025 నాటికి సూర్యుడు మరింత చురుకుగా మారబోతున్నాడు. అయితే ఈ భారీ సౌర తుఫాన్ల వల్ల భూమిపై ఇంటర్నెట్ అపోక్లిప్స్ అంటే అంతర్జాల ప్రళయం అని చెప్పుకోవచ్చు. అంతరిక్షంలో ఇన్నాళ్ళు మనం ఏర్పాటు చేసుకున్న వ్యవస్థలన్నీ కుప్పకూలే అవకాశం ఉందనే ప్రచారం జోరుగా ఉంది. ఖచ్చితంగా ఇంటర్నెట్ వ్యవస్థకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. అయితే సౌర తుఫాన్ల వల్ల ఇంటర్నెట్ నాశనం అవుతుందని ఇప్పటి వరకు నాసాతో పాటు ఏ ఇతర స్పేస్ ఏజెన్సీ ప్రకటించలేదు. కానీ దీని గురించి మాత్రం బాగా చర్చ నడుస్తుంది. సాధారణంగా సౌర తుఫాన్ల వల్ల భూమిపై ఉన్న జీవజాలానికి ఎలాంటి ప్రమాదం ఉండకపోవచ్చు. ఎందుకంటే భూమికి చాలా శక్తివంతమైన అయస్కాంత క్షేత్రపు రక్షణ చక్రం పనిచేస్తుంది. ఇది భూమిని సూర్యుడి నుంచి వచ్చే కిరణాలు, ఇతర ఆవేశిత కణాల నుంచి కాపాడుతుంది. ఈ సౌర తుఫాన్ల వల్ల ధృవాల వద్ద కాంతివంతమైన అరోరాలు ఏర్పడుతుంటాయి. అయితే కొన్నిసార్లు బలమైన సౌర తుఫాన్లు భూమిపై ఉన్న గ్రిడ్ వ్యవస్థను, కమ్యూనికేషన్ వ్యవస్థను నాశనం చేసే విషయాన్ని కొట్టిపారేయలేమని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే చరిత్రలో ఎన్నడూ చూడని ఓ ఘటన 1859లో చోటు చేసుకుంది. దాన్నే కారింగ్టన్ ఈవెంట్ అని అంటారు. దీనివల్ల ఏర్పడిన అయస్కాంత తుఫాన్ కారణంగా అప్పట్లో కొనసాగుతున్న టెలిగ్రాఫ్ లైన్ల వ్యవస్థలో సమస్యలు ఏర్పడి ఆపరేటర్లు కరెంటు షాక్ గురయ్యారు. అలాగే 1989లో సౌర తుఫాను కారణంగా క్యూబెక్ పవర్ గ్రిడ్ గంటల తరబడి స్తంభించిపోయింది. ఆ సమయాల్లో ఇంటర్నెట్ ఇప్పుడున్నంత విస్తృతంగా లేదు. నిజానికి ఇలాంటి విపరీతమైన సంఘటనలు మనం ఇప్పటి వరకు అనుభవించలేదు. వీటికి మన మౌలిక సదుపాయాలు ఎలా స్పందిస్తాయో తెలియదు. ఈ సమయంలోనే ఇంటర్నెట్ అపోక్లిప్స్ లేదా ఇంటర్నెట్ ప్రళయం అన్న కొత్త పదాన్ని ప్రాచుర్యంలోకి తీసుకువచ్చారు. తీవ్రమైన సౌర తుఫాన్ల వల్ల ఇంటర్నెట్ వ్యవస్థను ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఇంటర్నెట్ అంతరాయం నెలల తరబడి కొనసాగుతుందని, కేవలం ఒక్క అమెరికాలోనే కనెక్టివిటీ దెబ్బతిని రోజుకు $11 బిలియన్ కన్నా ఎక్కువ ఆర్థిక నష్టం ఉంటుందని అంచనా వేశారు. 2025లో వచ్చే సౌర తుఫాన్ల ధాటికి ఇంటర్నెట్ అంతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయన్న విషయంపై కంప్యూటర్ ప్రొఫెసర్ సంగీత అబుజ్యోతి ఓ ఆర్టికల్ రాశారు. దాన్ని వాషింగ్టన్ పోస్ట్ పబ్లిష్ చేసింది. మరో 2 ఏళ్లలో రానున్న సౌర తుఫాన్ల తీవ్ర ప్రభావాన్ని చూపనున్నట్లు ఆమె తన కథనంలో వివరించారు. ఇటీవల సౌర తుఫాన్లు బీభత్సం సృష్టిస్తున్న విషయం మనం చూస్తూనే ఉన్నాం. భానుడి దాటికి ధరిత్రి మండిపోతుంది. అయితే 2025లో ఆ భగభగలు మరింత తీవ్రంగా ఉండనున్నట్లు వాషింగ్టన్ పోస్ట్ కథనాన్ని ప్రచురించింది. ఆ వేడిని తట్టుకునే రీతిలో నేటి డిజిటల్ సమాజం లేదని ఆ కథనంలో వివరించారు. తీవ్రమైన సౌర తుఫాన్ల వల్ల సముద్ర గర్భంలో ఉన్న కమ్యూనికేషన్ కేబుల్స్ కూడా దెబ్బతింటున్నట్లు ఆమె చెప్పారు. కొన్ని నెలల పాటు సూర్యుడు తన ప్రతాపాన్ని చూపే అవకాశాలు ఉన్నాయన్నారు. ఇంటర్నెట్ యుగాంతం అయ్యే అవకాశాలు దగ్గరైనట్లు తాజాగా సోషల్ మీడియా యూజర్లు ట్రోల్ చేస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో ఈ విషయంపై చర్చ మొదలైంది. పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా మధ్యలో మనం చేసే ప్రతి పనికి స్మార్ట్ ఫోన్తో ముడిపడి ఉంటుంది. మనమంతా చిటికెలో పనులు జరిగిపోయే డిజిటల్ వరల్డ్ లో దర్జాగా బతుకుతున్నాం. ఇంటర్నెట్ లేకుంటే ఏ పనులు జరగనంతగా వాటిలో మమేకమైపోయాం. అలాంటిది ఇంటర్నెట్ లేని రేపటిని ఊహించుకోగలమా అంటే కాదని అంటున్నారు. నిజానికి సౌర తుఫాన్ భూమిని తాకితే
అన్న చర్చ ఇప్పటిది కాదు, ఎంతో కాలంగా ఈ విషయంపై చర్చ నడుస్తుంది. సౌర తుఫాను సందర్భంగా సూర్యుడిలో ఏర్పడే విద్యుత్ తరంగం సౌర కుటుంబాన్ని తాకుతుంది. సూర్యునిలో ఏర్పడే అసాధారణమైన ఈ అయస్కాంత విస్ఫోటనం భూమిపై ప్రభావం చూపించనుంది. ముఖ్యంగా భూమిని సర్వకాల సర్వ వ్యవస్థల్లో కాపాడే వాతావరణపు పొరను ధ్వంసం చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయంటున్నారు శాస్త్రవేత్తలు. ఒకవేళ నిజంగా సౌర తుఫాను 2025 సంవత్సరంలో గనక విరుచుకుపడితే మాత్రం ఆసియా దేశాలకు డ్యామేజ్ తక్కువగా ఉండవచ్చు అనే మాట కాస్త ఊరట కలిగిస్తుంది. ఎందుకంటే భూమధ్య రేఖకు దగ్గరగా సముద్ర గర్భంలో ఇంటర్నెట్ కేబుల్స్ ఉండడం కలిసొచ్చే అంశమని నిపుణులు చెబుతున్నారు. ఈ లెక్కన భారత్ సహా మరికొన్ని దేశాల కమ్యూనికేషన్ వ్యవస్థపై పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చు. కానీ అట్లాంటిక్ పసిఫిక్ మహాసముద్రాల పరిధిలోని అంతర్గత కేబుల్ వ్యవస్థ మాత్రం సౌర తుఫాన్తో ఘోరంగా దెబ్బతింటుంది. అదే ఇప్పుడు యూరోప్ దేశాల్లో చర్చనీయాంశంగా మారింది. అసలే కరువు, ఆర్థిక మాంద్యంలో నానా సమస్యలు ఎదుర్కొంటున్న దేశాలకు ఈ సమస్య మరిన్ని సమస్యలను సృష్టిస్తుందోనని ఆందోళనగా ఉన్నారు. సూర్యుడి పనితీరుపై చేస్తున్న పరిశోధనలో రోజు రోజుకి కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో సూర్యుడి గురించి అధ్యయనం చేయడానికి అంతరిక్షంలోకి పంపిన ఒక స్పేస్ క్రాఫ్ట్ సూర్యుడు ప్రస్తుతం నిశ్శబ్ద స్థితిలో ఉన్నట్లు చెబుతుంది. జూన్ నుంచి పనిచేయడం మొదలుపెట్టిన ఆ అంతరిక్ష నౌక 10 ఇన్స్ట్రుమెంట్ల ద్వారా సోలార్ డేటాను సేకరిస్తుంది. ప్రస్తుతం సూర్యుడు నిశ్శబ్ద దశలో ఉన్నాడని ఆ డేటా ఆధారంగా శాస్త్రవేత్తలు నిర్ధారించారు. సూర్యుడిలో ఏర్పడిన మచ్చలపై పరిశోధన జరుగుతుంది. ఈ హై యాక్టివిటీకి కారణంగా అంతరిక్ష వాతావరణంలో మార్పులు జరిగే అవకాశం ఉంది. ఇలాంటప్పుడు సూర్యుడి నుంచి భారీ మొత్తంలో పదార్థాలు, శక్తి విడుదలవుతాయి. సూర్యుడి పనితీరుకి దాని అయస్కాంత క్షేత్రం ముడిపడి ఉంటుంది. సోలార్ ఆర్బిటార్ నౌకలో వీటిని కొలిచే పరికరాలు ఉన్నాయి. వీటిల్లో మ్యాగ్నెటోమీటర్ ఒకటి. ఇది 3 నెలలకు సంబంధించిన డేటాను భూమికి పంపించింది. ఇది కొన్ని కోట్ల సార్లు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ను, దాని సామర్థ్యాన్ని అంచనా వేసింది. ఈ సోలార్ ఆర్బిట్ శుక్రగ్రహం కక్షలోకి కూడా వెళ్ళింది. అక్కడి నుంచే సూర్యుడికి దగ్గరగా ఉండే డేటాను సేకరించి విశ్లేషిస్తుంది. ఈ నౌక రాబోయే సంవత్సరాలలో సూర్యుడికి మరింత దగ్గరగా వెళ్తుంది. ఈ స్పేస్ క్రాఫ్ట్ పంపిస్తున్న డేటా అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానానికి, మానవ సంకల్పానికి నిదర్శనమని నిపుణులు చెబుతున్నారు. ఒక అంతరిక్ష నౌకను సూర్యుడి మీదకు పంపించడం, కేవలం 3 నెలల్లోనే అది ఎంతో విలువైన సమాచారాన్ని భూమికి పంపడం మానవాళి సాధించిన సాంకేతిక ప్రగతికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు.